అందరికీ జేబీఎం. దిస్ ఇస్ నాని నేతల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు కాన్స్టిట్యున్సీ. వాస్తవానికి ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, నిన్న కాక మొన్న పీగన్నవరం కాన్స్టిట్యున్సీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆ ఇన్సిడెంట్ మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ రియాక్ట్ అయినాయి, చాలామంది మాట్లాడారు. అయితే కింద కామెంట్ సెక్షన్లో చాలామంది కూటమి పార్టీ ఉంపుడుగత్తి ఎక్కడికి పోయిందో రీతు మొదలుపెట్టారు. అసలు ఎవరి కూటమి పార్టీ ఉంపుడుగత్తి అని చెప్పి చూస్తే, నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూశాను. టీడీపీ పార్టీ రాజేష్, టీడీపీ అధికార ప్రతినిధి రాజేష్, ఈయన తన యూట్యూబ్ ఛానల్లో ఒక రిటైర్డ్ జడ్జి, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒక రిటైర్డ్ జడ్జి, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి కోసం చాలా దారుణంగా థంబ్నెయిల్స్ పెడుతూ వీడియోలు మాట్లాడాడు. ఎవరంటే ఇక చూడండి, ఒరే జాడ, మీరు చేసే ఎదవ పనులకి నవ్వుతూ ఉండాలా అంట. ఇంకోటి ఏం పెట్టాడు, కేశవ్ గారిని వీమించే స్థాయి నీకు ఉందంటరా, జగన్ ఉంపుడుగత్తే జాడ అంట. ఇంతకీ బహుశా వీడిని కూటమి ఉంపుడుగత్తి అనడానికి కారణం కూడా ఈ థంబ్నెయిల్ ఉండొచ్చు. బహుశా ఈ థంబ్నెయిల్ చూసిన తర్వాతే ఈ పోస్టుల కింద కామెంట్స్ అన్ని కూడా కూటమి పార్టీ ఉంపుడుగత్తి ఎక్కడికి పోయింది, ఈ టీడీపీ రాజేష్ ఎక్కడికి పోయాడని అడగడం మొదలుపెట్టారు. అసలు ఇందులో ఏం మాట్లాడాడు అనేది నేను ఒకసారి చూశాను, ప్లే చేసి. ఇది ఏమంటాడు ఇందులో, ఏం మాట్లాడాడండి? ఇప్పుడు చూడండి, 8 మందో 10 మందో కూర్చున్నారు. ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్న భరోసా లేదు, ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ కనపడిందా? ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదంటే నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? జడ శ్రావణ్ కుమార్ గారు ఒక వీడియో మాట్లాడతా, ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మాటల కోసం చెప్తూ, ఒక్కడ మొక్కలో జగన్ గారు పెట్టిన ప్రెస్ మీట్ కోసం మాట్లాడుతూ, జగన్ గారు ప్రెస్ మీట్ అయిన తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి నాయకుల్లో ఒక్కడ మొక్కలో కూడా నవ్వు లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక వీడియో చేస్తే, దాని మీద వీడు మాట్లాడుతున్నాడు. చూడండి, పక్కన వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఆలయంలో కల్తీ జరిగింది, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. సిబిఐ వచ్చి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా లేదు మా క్లీన్ చీట్ ఇచ్చారని దొంగలందరూ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళని దొంగతనాన్ని బయటకు తీసుకొచ్చిన వాళ్ళ మీద దొంగ అని ముద్రేస్తున్నారు. అది గతంలో వివేకానంద రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు అలాగే మోసారు. ఇలాంటి అసలు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ విషయం ఏం జరిగిందనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం యొక్క భక్తులందరికీ కూడా తెలుసు. లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి వీళ్ళు సృష్టించారనే విషయం మొత్తం యావత్ రాష్ట్రానికి తెలుసు. దానికోసం వీడు మాట్లాడుతున్నారు. దొంగ యాదవుల్లో మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏ మేలు జరగనివ్వకుండా దేవుడు సొమ్ము కూడా 250 కోట్లు కొట్టేసి మళ్ళీ ఇలాంటి ఉంపుడు గత్తులు అందరినీ ఉపయోగించి మళ్ళీ మనల్ని తిట్టిస్తున్నారు అన్నప్పుడు నువ్వెందుకు వస్తుందరా లబ్బే రే జాడా, నువ్వెందుకు వస్తుందరా లబ్బే ఒరే జాడా. అసలు వీడెవడీడు? ఈ టీడీపీకి చెందిన అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నాడో వీడెవడు? అసలు వీడు ఒక రౌడీ షీటర్. వీడు రౌడీ షీటర్ అనే బిరుదుని వీడికి తొలగించిన ఆయన ఎవరో, ఇదే జాడ శ్రావణ్ కుమార్. నేనేమి ఆధారాలు లేకుండా మాట్లాడలేదు. ఇదే జాడ శ్రావణ్ కుమార్ గారి కోసం తన రౌడీ షీట్ కొట్టేస్తే, ఇదే జాడ శ్రావణ్ కుమార్ కోసం ఈ రౌడీ షీటర్ గారు ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి. అమరావతి మహాసేన్ రాజేష్ పై రౌడీ షీట్ కేసును కొట్టేసిన ఏపీ హైకోర్టు. 2021 లో పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో మహాసేన్ రాజేష్ పై రౌడీ షీట్ ఓపెన్ చేసిన పోలీసులు రౌడీ షీట్ ను హైకోర్టులో సవాల్ చేసిన పిటిషనర్ రాజేష్, మహాసేన రాజేష్ పై రాజకీయ కక్షతో రౌడీ షీట్ ఓపెన్ చేశారని వాదనలు వినిపించిన న్యాయవాది జాడ శ్రవణ్ కుమార్, ఏ కేసులో కూడా రాజేష్ కు కోర్టు శిక్ష విధించలేదన్న న్యాయవాది జాడ శ్రవణ్, పోలీసులు అక్రమ కేసులు పెట్టి ఉద్దేశపూర్వకంగా రౌడీ షీట్ ఓపెన్ చేశారన్న పిటిషనర్ తరపు న్యాయవాది జాడ శ్రవణ్, పోలీసులు నమోదు చేసిన కేసులకు చట్టబద్ధత లేదన్న పిటిషనర్, పోలీసులు పెట్టిన కేసుల్లో ఎక్కడ పిటిషనర్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించలేదన్న న్యాయవాది జాడ శ్రవణ్, న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం మహాసేన రాజేష్ పై రౌడీ షీట్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు వరకు వస్తారు. ఈరోజు నేను చెప్తున్నాను, 100 కోట్లు ఇస్తే నాకు రాదు ఆనందం. అంత గొప్ప ఇది తీసుకొచ్చిన మీకు ఇంకొక న్యాయస్థానం మహాసేన రాజేష్ పై రౌడీ షీట్ కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు వరకు వస్తారు. మహాసేన రాజేష్ మీద హైకోర్టు రౌడీ షీట్ కొట్టేసిందంట. ఇంతవరకు మీరు చూసినటువంటి వీడియోలో మహాసేన రాజేష్ గారు పిలువబడేటువంటి టీడీపీ రాజేష్ వాడు తన పోస్టు చదువుకున్నాడు. వాడే అతను రౌడీ షీటర్ అని, ఆ రౌడీ షీట్ అనేటువంటి కేసుని జడ శ్రావణ్ కుమార్ గారు వాదించారని, అతను వాదించడం వల్ల హైకోర్టు కొట్టేసిందని హైకోర్టుకి చప్పట్లు కొట్టించాడు వీడు. నెక్స్ట్ ఏం చేయాలి చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి అసలు కథ బయటపడుతుంది. అసలు తోపు అనమాట. హైకోర్టు తోపు. నేను చెప్తున్నాను, 100 కోట్లు ఇస్తే నాకు రాదు ఆనందం. అంత గొప్ప ఇది తీసుకొచ్చిన మీకు ఇంకొక గొప్ప ట్విస్ట్ కూడా ఉందండి ఇందులో.
ఏంటయ్యా ట్విస్ట్ అంటే ఇప్పుడు చెప్తా చూడండి ట్విస్ట్ ఏంటో. జాడ శ్రవణ్ కుమార్ గారు అది జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు ఈయన. ఆ, ఈయనకి నేను 2021లో అప్పుడు వెళ్ళి ఒకసారి ఇచ్చాను అంతే, జస్ట్ వకాల్తా. నాకు సంబంధించిన ఇవ్వండి రౌడీ షీట్ తప్పుగా పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, మీరు నా తరపున మీరు హైకోర్టు వీడు కనీసం జడా శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి పోయి అస్తమాటు తిరగనో లేదు అని చెప్పి ఆయనకి వకాల్తా ఇవ్వడం జరిగింది. వీడేమి జడా శ్రావణ్ కుమార్ గారి దగ్గరికి తిరగనో లేదు, వీడి కాళ్ళు అరగలేదు, వీడి డబ్బులు ఖర్చు పెట్టలేదు. వీడొక్కసారి జడా శ్రావణ్ కుమార్ గారు ఆఫీస్కి వెళ్ళి వీడి కేసుకి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా జడా శ్రావణ్ కుమార్ గారికి అప్పచెప్పాడంటే వీడు. అప్పచెప్తే జడా శ్రావణ్ కుమార్ గారు ఏం చేశారు ఒకసారి చూడండి. ఆ రోజు నుంచి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది మాకు. ఏ రోజు ఆయన నాకు ఫోన్ చేయలేదు, నేను ఆయనకి చేయలేదు. అసలు ఆయన పిటిషన్ ఫైల్ చేసాడనే విషయం కూడా నాకు తెలియదు. అది ఆయన పిటిషన్ ఫైల్ చేసాడు అనేది కూడా అసలు వీడికి పిటిషన్ రౌడీ షీట్ వీడికి ఉంది. వీడి రౌడీ షీట్ పిటిషన్ హైకోర్టులో జడా శ్రావణ్ కుమార్ గారు ఫైల్ చేశాడనే విషయం కూడా వీడికి తెలదు. నాకు తెలియదు. నా దగ్గర ఏం డబ్బులు కూడా తీసుకోలేదు. వాడు మాత్రమే చెప్పాడు డబ్బు కొడుచుకోలేదని. ఆయన పిటిషన్ ఫైల్ చేయటమే కాదు, ఈ రోజు ఇక్కడ దాకా వచ్చి నీది రౌడీ షీట్ కొట్టేశారు అనే వార్త ద్వారా ఆయన అప్పుడు పిటిషన్ ఫైల్ చేసేటనే విషయం కూడా తెలియజేసింది. ఒకసారి అమరావతి మహాసేన్ రాజేష్ పై రౌడీ షీట్ కేసును కొట్టేసి ఒకసారి జడా శ్రావణ్ కుమార్ గారికి చప్పలు కొట్టించాడు వీడు. వీడిని ఏ చెప్పుతో కొట్టాలి? ఏపీ హైకోర్టు ఏ చెప్పుతో కొట్టాలి వీడిని? వీడే జడా శ్రావణ్ కుమార్ గారి కోసం వీడి ఇష్టానుసారమైన తమ్నెల్స్ పెట్టి ఎవడైతే మాట్లాడుతున్నాడు ఇప్పుడు వీడికి ఉన్నటువంటి రౌడీ షీట్ ని కొట్టించిన ఆయన ఎవరంటే జడా శ్రావణ్ కుమార్. ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి జడా శ్రావణ్ కుమార్ గారు. జడా శ్రావణ్ కుమార్ గారు ఏమన్నా సాధారణ వ్యక్తి అంటే కాదయ్యే. ఆయన 2 సార్లు 2 చోట్ల 2 జిల్లాల్లో జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా వీడు జడా శ్రావణ్ కుమార్ గారి మీద చేస్తున్న ఆరోపణలు ఏంటంటే గత 4-5 రోజులుగా వీడి అనుచరులు పెట్టి వీడు చేస్తున్నటువంటి దుర్మార్గం ఎలా ఉందంటే ఒకసారి చూడండి. వీడి పేరు లక్ష్మీనారాయణ అంటే వీడి పేరు లక్ష్మీ. వీడు రాసిన పోస్ట్ చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. జాతిరత్నం జడా శ్రావణ్ గారు అంట గాడు. అసలు వీడు బోర్లు వేసుకున్నటువంటి వీడు మాట్లాడుతున్నాడు జాతిరత్నం జడా శ్రావణ్ గారు అంట. ఎవరికో పుట్టిన పిల్లల్ని నా పిల్లలే అని చెప్పుకునే రకం వీడంట. ఎవరు జడా శ్రావణ్ కుమార్ గారి కోసం మాట్లాడుతుండే మాట్లాడి వీడు రాజేష్ మహాసేనను మోసం చేసినట్టే జగన్మోహన్ రెడ్డి అని కోని మోసం చేస్తున్నాడంట. ఆల్రెడీ వీడు చేసిన మోసాలకు బాధితులు అంటే వీళ్ళు చదువు కూడా లేనటువంటి మూర్ఖులు వీళ్ళు. వీడి అనుచరులు అందరూ కూడా ఈ పోస్టులన్నీ కూడా మహాసేన రాజేష్ గారే రాసిస్తాడు. ఇవన్నీ ఎందుకు ఈ మాట చెప్తానంటే వీడొక్కడే పెట్టడు ఈ పోస్టు. మహాసేన అనేటువంటి ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నట్టు మరికొద్ది మంది ఒక 6-7 ఉంటారు. పాప మా బుడగలు అమ్ముకునే పిల్లడు ఒక ఉంటాడు, ఏసురాజున కుర్రగాడు ఆడొకడు ఉంటాడు, ఈ తాగుబోతాడు ఒకడు, ఈ గంజాయి బ్యాచ్లో తిరిగేటువంటి పిల్లలు ఒకడు, అదేవిధంగా పేకాట ఆడుకునేవాడు ఒకడు. వీళ్ళు ఇవాళ ఒక జడ్జిని విమర్శించే స్థాయికి వచ్చారంటే ఎవడు అంటే దానికి కారణం వీడు మహాసేన రాజేష్ గారు, టీడీపీ రాజేష్. వీడు చూడండి తాడికొండ ఓట్లంట 71 ఓట్లంట. మహాసేన రాజేష్ కేసులో నేనే వాదన చేయని చెప్పి ఒక ఫోటో తయారు చేసి ఇల్లు అక్కడ జడా శ్రావణ్ కుమార్ గారు పేరు రాసి ఎల్లో ఇమిటేషన్ చేస్తా ఉన్నారు. అసలు ఎంత దుర్మార్గంగా తయారయ్యాడంటే వీడు జాతిలో ఉన్నటువంటి నాయకుల్ని జాతిలో ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసి చూడండి. ఈయన ఒక జడ్జి, రిటైర్డ్ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు, ఎన్నో అవార్డులు పొందినటువంటి వ్యక్తి. అది మరి ముఖ్యంగా మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే నేను 30 కేసులు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి నా మీద వాదించాడో వీడి పేరు ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా ప్రస్తావించలే. జడా శ్రావణ్ కుమార్ గారి పేరు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రస్తావించాడు. ఏమని? మాతో పాటు పోరాటంలో నిలబడినటువంటి నాయకుల పేర్లు చదువుతా రెండో పేరుగా జడా శ్రావణ్ కుమార్ గారి పేరు చదివారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి నాయకుల కోసం వీడు పార్టీ దగ్గర వెప్పు పొందడం కోసం వీడి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఇవాళ జాతిలో ఉన్నటువంటి నాయకుల్ని. మరి ఒక రిటైర్డ్ జడ్జిని పట్టుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకు, ఒక జడ్జిని పట్టుకుని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన ప్రశ్నిస్తున్నందుకు ఉంపుడు గత్త అని మాట్లాడుతూ ఉన్నాడు వీడు. అసలు వీడెవడు? వీడు కూటమి గుంపుడు గత్త. వీడు ఈ కూటమి ప్రభుత్వానికి గుంపుడు గత్త కాకపోతే ఈ రాష్ట్రంలో కూటమి ఏర్పడిన తర్వాత దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే వీడు ఎక్కడ నోరు మీద పడా? దళిత ఆడబిడ్డలు మానభంగాలకు గురవుతూ ఉంటే ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు వీడు ఎక్కడ నోరు మీద పడా? ఎక్కడికి పోయాడు ఈ ఉంపుడు గత్త? ఎక్కడికి పోయింది 2 సంవత్సరాల నుంచి? ఇవాళ నీకు టికెట్ అనౌన్స్ చేసి వెనక్కి లాగేసిన నియోజకవర్గం పీగన్నవరం నియోజకవర్గంలో ఒక దళితుడు చనిపోతే ఆ సమాధి పెట్టిని పట్టుకెళ్తా ఉంటే ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఆ సమాధి పెట్టిని కింద పడేసి అక్కడ ఎస్సీలను కొడితే నీ సామాజిక వర్గాన్ని పట్టుకుని కొడితే మాలపేట కేర్ ఆఫ్ మహాసేన రాయేసినటువంటి ఈ ఉంపుడు గత్త ఎక్కడికి పోయాడు? ఇవాళ కనపడ్డాయే. ఎందుకు కనపడ్డు? వీడు కూటమి పార్టీ గుంపుడు గత్త కాబట్టి. ఇది కూటమి పార్టీ గుంపుడు గత్త. ఎవరు గుంపుడు గత్తాడు? నారా లోకేష్ గారు గుంపుడు గత్త, చంద్రబాబు నాయుడు గారు గుంపుడు గత్త, లేదా పవన్ కళ్యాణ్ గుంపుడు గత్తాడు.
ఒక రిటైర్డ్ జడ్జిని పట్టుకుని ఉంపుడు గత్తాను మాట్లాడుతున్నటువంటి దగ్గరగాడు ఎవరికి ఉంపుడు గత్తుడు? నేను ఒక మాట అడుగుతున్నాను, వీడినే కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఇవాళ నేను. మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఎన్నికలకు ముందు దళితుల మీద దాడులు చేసేస్తా ఉన్నారు, డోర్ డెలివరీలు చేసేస్తా ఉన్నారు, డాక్టర్లను చంపేస్తా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడే కూటమి ప్రభుత్వం ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎంతమంది దళితులకు న్యాయం చేశారు మీరు? ఎన్ని కేసులు మీరు త్వరితగతిన పరిష్కరించగలిగారు మీరు? నేను అడుగుతా ఉన్నాను ఇవాళ మిమ్మల్ని. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే 14 రోజుల నుంచి 40 రోజుల వరకు మీరు రిమాండ్లు విధిస్తా ఉన్నారు ఇవాళ. మరి డోర్ డెలివరీ చేశారని చెప్పి ఎన్నికలకి హామీగా వాడుకున్నటువంటి మా కేసును మీరు ఏం చేశారంత వరకును? మీ ప్రభుత్వంలో కూడా ఓ కెనాల్ డెలివరీ చేయించారు కదా ఒక అబ్బాయిని. ఇదే మాదిరిగా డాక్టర్ సుధాకర్ వ్యక్తిని అనేటువంటి హత్యని శిరోమణ్ణాన్ని ఎంత గొప్పగా వాడుకున్నారు. ఈ ఎన్ని కేసుల మీద ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది దళితులకు న్యాయం చేసింది? ఎన్ని కేసుల మీద త్వరితగతిన పరిష్కరించగలిగారు? గుడ్డు సున్నా. మరి ఈ ఎన్ని కేసుల్ని కూడా ఒక్క కేసు కూడా పరిష్కరించినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఎక్కడున్నాడు ఉంపుడు గత్త? ఈ టీడీపీ ఉంపుడు గత్త లేకపోతే కూటమి ఉంపుడు గత్త ఎక్కడున్నాడు వీడు? ఇవాళ వీడు వచ్చి జాతి కోసం పనిచేస్తున్నటువంటి నాయకుల మీద, జాతి కోసం ఆదేశాలు కష్టపడుతున్నటువంటి నాయకుల మీద, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర నలుమూలల్లో ఎన్నో వందల కేసులు పరిష్కరించినటువంటి లాయర్ మీద వీడి ఇష్టానుసారమైనటువంటి ఈ అనుచరులతో పోస్టులు పెట్టిస్తా ఉన్నాడు కదా. ఏం చేయాలి ఇప్పుడు గత్తుని? వీడి మీద కట్టరా కేసులు? వీడి నెయ్యరా లోపల ఒక రిటైర్డ్ జడ్జిని పట్టుకుని వీడు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నాడు, వీడి అనుచరులు ఇష్టానుసారంగా పోస్టులు చేస్తా ఉన్నారు, వీళ్ళు నెయ్యరా లోపల? అదే టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి అయితే వాడు ఏదైనా మాట్లాడొచ్చు. అంటే మీరు చేస్తే సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తే వ్యభిచారం. వీడిని దళిత జాతి మొత్తం ఎప్పుడూ బహిష్కరించింది. మరొక మారు చెప్తున్నాను, వీడి గనక దళిత పేటల్లోకి అడుగు పెడితే తరిమి కొట్టండి వీడిని, తరిమి కొట్టండి వీడిని. ఈ సందర్భంగా ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారికి. అయ్యా, మీకు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అరాచకాలు కనపడట్లేదు ఏంటో మాకు తెలియదు, కానీ ఇంతవరకు పీ గన్నవరంలో జరిగినటువంటి ఇష్యూ మీద మీ స్పందన కరువైంది. స్థానిక ఎమ్మెల్యే గారి స్పందన కరువైంది. మాకు ఇమీడియట్ గా మీరు గనక పీ గన్నవరంలో ఉన్నటువంటి ఆ ఇష్యూకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ శవయాత్రను అడ్డుకున్నారో వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేయకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.